సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్. ప్రాబ్లం నెంబర్ 12, 13, 14 వచ్చేసి సో దే బిలాంగ్ టు సింగిల్ ఇంక్లినేషన్ అండ్ ద ఇంక్లినేషన్ ఇస్ గివెన్ టు ద వర్టికల్ ప్లేన్. సో వర్టికల్ ప్లేన్ కి ఇంక్లినేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట ఈ 3. ఏవేవి? 12th, 13th అలాగే 14th. ఓకే, సో వి విల్ రీడ్ ద ప్రాబ్లం. Draw the projections of a pentagonal plane figure of side 30 mm resting with one of its edges on HP such that the plane figure is inclined at 30 degrees to VP and perpendicular to HP. So even this particular problem also, so many students may get confused. Okay, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అంటే నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, if it is resting on one of its edges అని ఉన్నా, on HP అని ఉన్నా, if it is resting on one of the corner on HP అని ఉన్నా కూడా ఆ రెండు ప్రాబ్లమ్స్ లోనే ఏం చేసినామంటే ప్లేన్ అంతా తీసుకొని పోయి హారిజాంటల్ ప్లేన్ మీద పెట్టినాం. ఓకేనా? సో బట్ ఈ పర్టికులర్ ప్రాబ్లం లో ప్లేన్ ని హారిజాంటల్ ప్లేన్ మీద పెట్టాం. ఓకేనా? ఎందుకు పెట్టాం అంటే సో జనరల్ గా స్టూడెంట్స్ దే విల్ డైరెక్ట్లీ స్టిక్ ఆన్ టు దిస్ పర్టికులర్ కండిషన్ ఉంది. సో ఎడ్జ్ ఆన్ హెచ్పి అని చెప్పినారు కాబట్టి ఏం చేయాలా, ప్లేన్ అంతా హెచ్పి మీద పెట్టేయాలా అని. ఓకేనా? బట్ వాట్ ఈస్ అవర్ మెయిన్ కండిషన్ ఆఫ్ ద ప్లేన్ అంటే మనము 6 పాసిబుల్ పొజిషన్స్ చూసాం కదా. సో ఆ 6 పాసిబుల్ పొజిషన్ లో ఫస్ట్ దేనికి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ప్లేన్ అనేది హౌ యూ అండర్స్టాండ్. సో యూ అండర్స్టాండ్ హియర్. సో 30 degrees ద ప్లేన్ ఫిగర్ ఈస్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు VP అని ఉంది. ఓకేనా? సో ప్లేన్ ఇంక్లైన్ టు VP ఉండి ఇట్లా ప్లేన్ ఇంక్లైన్ టు VP ఉండి ఒక ఎడ్జ్ అంతా హారిజాంటల్ ప్లేన్ మీద పెట్టే అవుతుందా లేదా? పెట్టచ్చు. ఓకేనా? సో వాట్ వీ షుడ్ నాట్ డూ, సిన్స్ దిస్ పర్టికులర్ ఎడ్జ్ ఈస్ రెస్టింగ్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్, we should not put it on the horizontal plane. Okay, what we are supposed to do, we are supposed to identify what is the position of the plane. Don't worry about the edge gurinchi, you don't worry. What is the position of the plane? The plane is inclined at 30 degrees to the VP. Plane inclination 30 degrees to VP ఉన్నప్పుడు ఒక ఎడ్జ్ ఎక్కడ ఉంది, వన్ ఎడ్జ్ ఈస్ ఆన్ HP. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలా, ప్లేన్ ఇంక్లినేషన్ ఏ ప్లేన్ కి అయితే ఇచ్చింటారో ఆ ప్లేన్ కి ప్యారల్ గా పెట్టాలా. అంతేనా? సో ఇప్పుడు 30 degrees ఇంక్లైన్ టు హెచ్పి ఉండి ఒక ఎడ్జ్ అంతా ఎక్కడ ఉంది, హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ 30 degrees ఇంక్లినేషన్ వర్టికల్ ప్లేన్ కాబట్టి ఇచ్చిండేది, ప్లేన్ ఏం చేయాలా, ప్యారలల్ టు VP పెట్టాలా. ఈ ఎడ్జ్ ఎక్కడ ఉండాలా, హారిజాంటల్ ప్లేన్ మీదే ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తూ ఉంటుంది, పెంటగాన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఇంక్లైన్ టు VP ఉంటుందో ప్యారలల్ టు VP పెడతాము యాజ్ పర్ ద అసంప్షన్. సో ప్యారలల్ టు VP ఉన్నప్పుడు యూ ఆల్రెడీ నో దట్. సో in the front view you can see the true shape. Okay, so front view లో మనకి ఏమొస్తుంది, ట్రూ షేప్ వస్తుంది. సో ఆ ట్రూ షేప్ స్టార్ట్ చేయాలంటే ఈ ఫిగర్ కి, ఓకేనా? సో వాట్ ఐ షుడ్ డూ నౌ, లెట్ మీ డ్రా ద XY రెఫరెన్స్ లైన్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ఫిగర్ లో అది కూడా పెంటగాన్ కదా. సో పెంటగాన్ రెస్టింగ్ విత్ వన్ ఆఫ్ ఎడ్జెస్ ఆన్ HP అని ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ వ్యూ లో పెంటగాన్ షేప్ డ్రా చేసేటప్పుడు సో ఆ పెంటగాన్ కి ఎన్ని 5 ఎడ్జెస్ ఉంటాయి. ఆ ఎడ్జెస్ లో ఒక ఎడ్జ్ ఎట్లా ఉండాలా, ఒక ఎడ్జ్ వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అయ్యి ఉండాలి అన్నమాట. హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అయ్యి అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ కి ఇట్లా 72 degrees, మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ కి ఇట్లా 72 degrees. ఓకేనా? మళ్ళీ అక్కడ నుండి ప్లేన్ ఫిగర్ డిస్టెన్స్ ఎంత, ఐ మీన్ ఈచ్ సైడ్ 30 mm. సో 30 mm తో ఇక్కడ ఒక ఆర్క్. ఓకేనా? సో ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేసేసినారు అనుకోండి. సో దానిలో జాయిన్ చేసేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ నీట్ పెంటగన్. ఓకే, సంథింగ్ మేబీ లైక్ దిస్. ఓకే, so now I am going to name the pentagon. So A dash, B dash, C dash, D dash and E dash. So what is the edge resting on the horizontal plane? It is ED or DE. DE అనే edge so horizontal plane మీద రెస్ట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక కండిషన్ వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్, ఈ ఎడ్జ్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉందని చెప్పినాడు కానీ ప్లేన్ వర్టికల్ ప్లేన్ కి ఇంక్లినేషన్, మన పెంటాగనల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ కి ఇంక్లినేషన్ ఉన్నప్పుడు ఇట్లా సో వన్ ఆఫ్ ద కార్నర్ కానీ వన్ ఆఫ్ ద ఎడ్జ్ కానీ VPకి టచ్ అవుతుంది అని చెప్పలేదు ఎక్కడ. ఓకేనా? సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ HP అండ్ VP. సో మనకు ప్రాబ్లంలో ఏముందంటే కండిషన్, ఒక ఎడ్జ్ వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ మీద ఉందన్నాడు, ప్లేన్ వచ్చేసి 30 degrees ఇంక్లైన్ టు VP. సో వర్టికల్ ప్లేన్ కి సో 30 degrees ఇంక్లినేషన్ ఉందని ఇచ్చినాడు. ఓకేనా? ఇట్లా 30 degrees ఇంక్లైన్ టు VP ఉన్నప్పుడు ఓకేనా వన్ ఆఫ్ ద కార్నర్ ఈస్ రెస్టింగ్ ఇన్ VP అని కానీ ఓకే ఆర్ వన్ ఆఫ్ ద ఎడ్జెస్ రెస్టింగ్ ఆన్ VP అని కానీ ఏం చెప్పలేదు. బాబు సంబడి స్విచ్డ్ ఆన్ దేర్ మైక్. ఓకే, సో నేను మళ్ళీ రికార్డింగ్ తీసినాను అనుకోండి, ఐ కెన్ ఈజీలీ నో. ఓకే, ఎవరైతే మాట్లాడుతున్నారో సో వాళ్ళని హైలైట్ చేసి పెడుతుంది రికార్డింగ్ లో.
మీకు తెలుసో తెలియదో ఇది, ఓకేనా. సో యూ ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, ఓకే. సో రిగార్డింగ్ యువర్ మైక్, ఓకే, డోంట్ అన్మ్యూట్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ సే, ఓకే. సో ఒక కార్నర్ కానీ ఒక ఎడ్జ్ కానీ టచ్ అవుతుంది వీపీకి అని ఏం చెప్పలేదు కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే ప్లేన్ ని ప్యారలల్ టు వీపీ పెట్టుకుంటాం కానీ, ఓకేనా. ఇంక్లైన్ టు వీపీ ఉంది 30 degrees, ప్లేన్ ప్యారలల్ టు వీపీ పెడతాం కానీ ప్లేన్ అంతా తీసుకొని పోయి వీపీ మీద పెట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా. ప్లేన్ అంతా వీపీ మీద పెట్టకపోతే ఏమవుతుంది, సో మనం టాప్ వ్యూ ఏదైతే లైన్ మాదిరి కనిపిస్తుందో, ఓకేనా, అంతే కదా. టాప్ వ్యూ ఫ్రంట్ ఎట్లా కనిపిస్తుంది, ట్రూ షేప్. టాప్ వ్యూ ఎట్లా కనిపించాలి యాక్చువల్ గా లైన్. సో ఆ లైన్ ప్రొజెక్షన్స్ ఎక్కడ రావు, దే విల్ నాట్ బి ఆన్ ద XY రెఫరెన్స్ లైన్, ఓకే. సో XY రెఫరెన్స్ లైన్ కాకుండా సో ఇక్కడ నుంచి ఈ ప్రొజెక్షన్ లైన్స్ మనకి ఇష్టం వచ్చినంత డిస్టెన్స్ తీసుకోవచ్చు. సో ఆ డిస్టెన్స్ ఇట్లా తీసుకొని, ఓకే, ఇవన్నీ ఇట్లా కిందకి తీసుకున్నాం అనుకోండి. సో టాప్ వ్యూ మనకి ఎట్లా కనిపిస్తుంది, ఇట్ విల్ బి సీన్ యాజ్ ఏ లైన్, ఓకే. సో ఆల్రెడీ ఫ్రంట్ వ్యూలో దాన్ని డార్క్ గా గీసాను. సో ఇన్ ద టాప్ వ్యూ ఆల్సో ఇట్ విల్ బి అపియరింగ్ సంథింగ్ లైక్ దిస్, ఓకే. నౌ ఇది ఏ కాబట్టి అది A డాష్ కాబట్టి ఇది ఏ అవుతుంది. దిస్ ఈస్ E డాష్, దిస్ విల్ బి E, దిస్ ఈస్ B డాష్, దిస్ ఈస్ B, దిస్ ఈస్ D డాష్ అండ్ దిస్ ఈస్ D, అండ్ దిస్ ఈస్ C డాష్, దిస్ ఈస్ C, okay. So this is the front view and top view of the pentagon when we have made it parallel to VP. So parallel to VP అని పెట్టినప్పుడు, so parallel to VP ఎందుకు పెడుతున్నాము, because the inclination is given to the VP, we are making it parallel. కానీ యాక్చువల్ పొజిషన్ అది కాదు కదా. సో మనం ఏం చేయాలా, 30 degrees ఇంక్లినేషన్ లో ఈ డిస్టెన్స్ చూడండి A నుంచి C వరకు, ఓకేనా. A నుంచి C వరకు ఆ డిస్టెన్స్ మెజర్ చేసుకోండి. అదే డిస్టెన్స్ మనం ఏం చేయాలి ఇప్పుడు, సో ఈ డిస్టెన్స్ నుంచి we have to put the same distance, okay, inclined at an angle of 30 degrees, okay. What is this inclination? So this particular line inclination is, it is not actually a line, it is what, it is the plane which is seen as a line in the top view. సో ఇంక్లినేషన్ వచ్చేసి 30 degrees. సో ఈ ఎండ్ దగ్గర ఏం రాస్తాము, ఈ ఎండ్ దగ్గర A, ఈ లాస్ట్ దగ్గర ఇక్కడ C. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ లో సెకండ్ ఫిగర్ లో యూ నో దట్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిగర్, ట్రూ షేప్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిగర్, దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిగర్. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఇస్ ద థర్డ్ ఫిగర్, అండ్ ఫైనలీ ఇన్ ద ఫ్రంట్ వ్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద రెడ్యూస్డ్ షేప్ ఆఫ్ ద పెంటగన్. ఆ రెడ్యూస్డ్ షేప్ ఆఫ్ ద పెంటగన్ రావాలంటే సో ఇక్కడ నుండి పాయింట్స్ అన్ని వర్టికల్ గా పైకి, ట్రూ షేప్ నుంచి రైట్ సైడ్ కి తీసుకుంటాం. సో ఫస్ట్ మనం AC మాత్రమే మార్క్ చేస్తాం కదా. ఇక్కడ సెకండ్ ఫిగర్ లో టాప్ వ్యూ లో ఏదైతే లైన్ మాదిరి కనిపిస్తుందో అక్కడ A కి E కి డిస్టెన్స్ ఎంత ఉందో, ఓకేనా, ఆ డిస్టెన్స్ ని మెజర్ అన్నా చేయండి, లేకపోతే కంపాస్ మీద అన్నా తీసుకోండి. ఆ డిస్టెన్స్ ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకు E అనే పాయింట్ వస్తుంది, ఓకేనా. అట్లే మళ్ళీ E కి B కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో ఆ డిస్టెన్స్ మెజర్ చేసి ఆ డిస్టెన్స్ ఇక్కడ గీస్తే సో B అనే పాయింట్ వస్తుంది, ఓకేనా. అట్లాగే C కి D కి మధ్య కానీ లేదా B కి D కి మధ్య డిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ D అనే పాయింట్ వస్తుంది. సో వన్స్ we get all these points, 5 points, now what we are supposed to do, we are supposed to draw all these lines in the vertical direction. So ఇది A కి, ఇది వచ్చేసి E కి, okay. Next this one is for B, and this one is for D, and this one is for C, okay. So all these points, and from true shape we have to take all these points in the right side direction. This is for B, and this is for A comma C, okay. So now we have to see the intersection points. So ఎక్కడెక్కడ intersect అవుతున్నాయి, A అనేది ఇక్కడ ఉంది వర్టికల్ గా, A అనేది ఎక్కడ ఉంది హారిజాంటల్ గా ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ మై A1 డాష్, ఓకే. సో దట్ ఈస్ అ న్యూ ఫిగర్. సో లెఫ్ట్ సైడ్ లో ఆల్రెడీ A డాష్ వాడినాం కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు యూస్ A1 డాష్, దట్స్ ఇట్, ఓకే. A డాష్ నెక్స్ట్ వర్టికల్ గా B ఇక్కడ సెంటర్ లో ఉంది, B డాష్ వచ్చేసి హారిజాంటల్ గా పైన, సో టాప్ మోస్ట్ పాయింట్. సో ఈ పాయింట్ ఏమవుతుంది, దిస్ విల్ బి మై B1 డాష్, అండ్ దిస్ విల్ బి మై C1 డాష్. D వచ్చేసి ఎక్కడ ఉంది, వర్టికల్ గా ఎక్కడ ఉంది, హారిజాంటల్ గా వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ మీద ఉంది. సో దిస్ విల్ బి మై D1 డాష్, అండ్ దిస్ విల్ బి మై E1 డాష్. సో నౌ ఇఫ్ ఐ జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్, ఓకే, ABCD, A1 డాష్, B1 డాష్, B1 dash, C1 dash, C1 dash, D1 dash, D1 dash, E1 dash, and D1 dash, A1 dash. Now what is the figure that you are seeing here? It is the reduced shape of your pentagon resting with one of the edges on HP. So resting with one of the edges on HP అని ఇక్కడ చూసి చెప్పొచ్చు, ఎక్కడ మన ఈ ఫిగర్ లో, ఓకేనా. సో resting with one of the edges on the horizontal plane, and the plane figure is inclined at an angle of 30 degrees to VP, okay. సో ప్లేన్ ఇంక్లైన్ టు VP ఉంటే ఫ్రంట్ వ్యూ లో మనకు రెడ్యూస్ షేప్ వస్తుంది, ప్లేన్ ఇంక్లైన్ టు HP ఉంటే టాప్ వ్యూ లో మనకు రెడ్యూస్ షేప్ వస్తుంది, ఓకేనా. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం నెంబర్ 12,
Okay, so don't worry about this. The recording will be shared with you, so via Google Classroom once I upload the same in YouTube. Okay, so a YouTube link నేను Google Classroom లో పెడతాను, so you can have the recording whatever we are having now, so from the Google Classroom. Okay, so that's why we are asking you to join the Google Classroom. Okay, so if anybody has not joined, I don't think they would have. Okay, yeah, వాళ్ళు జాయిన్ అవ్వగలరు now ఈ పర్టికులర్ క్లాస్కి, but they may not be able to see the recording. Okay, that's the thing. So now next one is problem number 13. Okay, so this is also inclined to VP problem only. Like I already mentioned, మూడు ప్రాబ్లమ్స్ వచ్చేసి HP ఇంక్లినేషన్ వి, మూడు ప్రాబ్లమ్స్ వచ్చేసి VP ఇంక్లినేషన్ పెట్టినాను నేను. సో the problem is draw the projection of a circle diameter 5 cm having its plane vertical. Okay, సో మన సర్కిల్ వర్టికల్ గా ఉందంటే సో ఆల్మోస్ట్ ఇట్లా ఉన్నట్లు, అంటే ఇట్లా 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 నేను తిప్పుతున్నాను చూడండి, ఇట్లా తిప్పిండేది ఎట్లున్నా కూడా సో మన సర్కిల్ పొజిషన్ ఎట్లున్నట్టు, ద సర్కిల్ ఇస్ యాక్చువల్లీ వర్టికల్. ఇట్లా పెట్టినా వర్టికలే, ఇట్లా పెట్టినా వర్టికలే, ఇట్లున్నా కూడా వర్టికలే. ఓకేనా, అండ్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees to VP. సో వర్టికల్ గా ఉండి సర్కిల్, సో వర్టికల్ ప్లేన్ నుంచి ఎంత ఇంక్లినేషన్ లో ఉంది, 30 degrees ఇంక్లినేషన్ లో ఉన్నప్పుడు సో ఇట్స్ సెంటర్ ఈస్. ఓకే, సో మనము ఇక్కడ ఇంక్లినేషన్ VP కాబట్టి ఇచ్చిండేది, ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ వీ విల్ డూ ఇస్ ప్యారలల్ టు VP పెట్టేస్తాం కదా. సో ప్యారలల్ టు VP పెట్టినప్పుడు ఫ్రంట్ వ్యూ లో ట్రూ షేప్ వస్తుంది. ఓకేనా, ఆ ట్రూ షేప్ సర్కిల్ ఎక్కడంటే అక్కడ మనం గీయలేం కాబట్టి అందుకనే నెక్స్ట్ సెంటెన్స్ ఏమని ఇచ్చినాడు అక్కడ అంటే ఇట్స్ సెంటర్ ఈస్ అని ఇచ్చినాడు. ఓకే, ఇట్స్ సెంటర్ ఈస్ సో 3 cm అబౌవ్ HP అండ్ 2 cm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో ఆ సెంటర్ అనేది 3 cm అబౌవ్ HP ఉండాలా అండ్ 2 cm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP ఉండాలా. ఓకే, సో ఆ కండిషన్ మనం సాటిస్ఫై చేయాలంటే సో ఫ్రంట్ వ్యూలోను టాప్ వ్యూలోను వీఆర్ సపోజ్ టు డూ టూ థింగ్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈస్, మనం ఫస్ట్ ఇక్కడ XY రెఫరెన్స్ లైన్ దగ్గర నుంచి 30 mm అబౌవ్ డిస్టెన్స్ దగ్గర వీఆర్ సపోజ్ టు మార్క్ O dash. వాట్ ఈస్ O dash? ఇట్ ఈస్ యాక్చువల్లీ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకేనా, ఆ సెంటర్ దగ్గర నుంచి మనం కంపాస్ మీద 25 mm తీసుకోవాలి. ఎందుకు 5 cm అని ఉంది కదా, సో 5 cm అంటే ఎంత, 50 mm. ఓకే, సో 50 mm సర్కిల్ డయామీటర్ కావాలంటే మనం సో కంపాస్ మీద ఎంత తీసుకుంటాము, 25 mm తీసుకుంటాం. సో వి టేక్ 25 mm ఆన్ ద కంపాస్ అండ్ విత్ దట్ వన్ సో వీఆర్ సపోజ్ టు కంప్లీట్ ఏ సర్కిల్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఎగ్జాక్ట్ గా సెంటర్ కి వచ్చేయాలి లేయాలి కదా. సో దట్స్ ఆల్సో అనదర్ థింగ్. ఓకే, సో లెట్ us assume that is the center of the circle. సెంటర్ అక్కడ రాలేదు ఎగ్జాక్ట్ గా, బట్ ఐ విల్ మార్క్ అనదర్ సెంటర్. ఓకే, మీరు డ్రా చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఏం చేయాలంటే సర్కిల్ సెంటర్ మార్క్ చేసి, నేను ఇక్కడ సర్కిల్ నాకు ఎగ్జాక్ట్ గా యాడ్ కావాలంటే కొంచెం అక్కడ గీయలేను. సో దట్స్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ సెంటర్ ఆల్రెడీ ఎంత హైట్ పెట్టుకున్నట్టు మనము, సో దిస్ సెంటర్ ఈస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 mm అబౌవ్ హారిజాంటల్ ప్లేన్. ఎందుకు ప్రాబ్లంలో చూడండి ఏమనుంది అక్కడ, ఇట్స్ సెంటర్ ఈస్ 3 cm అబౌవ్ హారిజాంటల్ ప్లేన్ అని ఉంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసినాము, XY రెఫరెన్స్ లైన్ దగ్గర నుంచి సో ఈ సెంటర్ ఎప్పుడైతే ప్లేన్ ఇంక్లైన్డ్ గా ఉందో 30 degrees to VP, ఓకే, అప్పుడు ఈ సెంటర్ అనేది హారిజాంటల్ ప్లేన్ నుంచి 3 cm హైట్ ఉంది. అదే సెంటర్ ఇంక్లినేషన్ లో ఉన్నప్పుడు సో వర్టికల్ ప్లేన్ నుంచి 2 cm ఇన్ ఫ్రంట్ ఉందని. సో కాబట్టి మనం ఏం చేసినాము, ఫ్రంట్ వ్యూలోనే కాబట్టి మనకు సెంటర్ ఎంత హైట్ ఉంది అనేది కనపడేది. XY దగ్గర నుంచి ఫస్ట్ ఐ హావ్ టు మార్క్ పాయింట్ O dash such that the distance between O dash and XY reference line is 30 mm. 30 mm డ్రా చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా 25 mm కంపాస్ ని తీసుకొని సో దేర్ యూ హావ్ టు కంప్లీట్ ద సర్కిల్. సో వన్స్ ద సర్కిల్ ఈస్ కంప్లీటెడ్, ఓకే, మీకు ఆల్రెడీ చెప్పినాను ఏమని, సర్కిల్ ఎప్పుడు డ్రా చేసినా కూడా సో వి ఆల్వేస్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ఇక్కడ సో హియర్ ఆల్సో సిన్స్ ద డయామీటర్ ఈస్ లైక్ గ్రేటర్ దాన్ 40, సో మీరు 12 డివిజన్స్ చేస్తే మీకు నీట్గా ఉంటుంది. కొంచెం ఒక 1 or 2 minutes ఎక్స్ట్రా పట్టినా కూడా ప్రాబ్లం డ్రా చేయడానికి. ఓకే, సో బట్ వాట్ హ్యాపన్స్ ఈస్ యూ క్యాన్ గెట్ నీట్ ఫిగర్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు నేమ్ ద డివిజన్స్ లైక్ దిస్ 1 dash 2 dash 3 dash 4 dash 5 dash and 6 dash 7 dash and 8 dash. ఓకే, ఇది ఆల్రెడీ ఫ్రంట్ వ్యూ కాబట్టి నేను దీనికి ఒక పైన నుండి ఆరో మార్క్ పెట్టాను అనుకోండి, సంథింగ్ లైక్ దిస్. ఇట్లా పైన నుంచి ఇట్లా ఆరో మార్క్ పెడితే సో అది ఏం వ్యూ కోసము, టాప్ వ్యూ కోసం. ఓకే, ఎప్పుడైనా పైన నుంచి ఇట్లా ఒక ఆరో మార్క్ ఉందంటే సో అది టాప్ వ్యూ అని అర్థం. ఓకేనా, సో టాప్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది సర్కిల్,
సో ద ప్లేన్ ఈస్ ప్యారలల్ టు VP. ప్యారలల్ టు VP ఎందుకు పెట్టినాము? సిన్స్ ద ఇంక్లినేషన్ ఈస్ గివెన్ టు ద VPకి ఇంక్లినేషన్ ఇచ్చినారు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది, మనం ప్యారలల్ టు VP పెట్టాల్సి వచ్చింది. ప్యారలల్ టు VP పెడితే ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ కనిపిస్తుంది, టాప్ వ్యూలో లైన్ మాదిరి కనిపిస్తుంది. టాప్ వ్యూలో కరువు మాదిరి కనిపిస్తుంది అని చెప్పొద్దండి, జనరల్ గా అట్లా కనపడదు. ఓకేనా? సో టాప్ వ్యూలో మనకు లైన్ మాదిరి కనిపిస్తుంది. ప్లేన్స్ ఒక వ్యూలో ట్రూ షేప్ కనిపించినాయంటే ఇంకొక వ్యూలో లైన్ మాదిరి కనిపిస్తాయి. అది సెమీ సర్కిల్ అయినా, సర్కిల్ అయినా, ఎలిప్స్ అయినా, ఏదైనా కూడా. ఓకేనా? సో నాకు ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ వచ్చింది, అది కూడా సెంటర్ ఓ డాష్ 30 mm హైట్ లో ఉండేట్టుగా గీసినాను. ఓకే, సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నెక్స్ట్? సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఎంత డిస్టెన్స్ వరకు తీసుకుపోతాను? 20 mm ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేసినాడు కాబట్టి, సో ఈ పాయింట్స్ అన్ని 20 mm ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ వరకు సో అట్లా తీసుకొని పోయి, సో టాప్ వ్యూలో ఎట్లా కనిపిస్తుంది అని చెప్పాను ఇప్పుడే నేను. సో టాప్ వ్యూలో సో ఇట్ విల్ బి సీన్ యాజ్ ఏ లైన్. ఓకే, సో ఆ లైన్ ని డార్క్ గా గీసినామంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ టాప్ వ్యూ ఆఫ్ అవర్ సర్కిల్ when we have assumed that it is parallel to VP. సో parallel to VP అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఎందుకు అజ్యూమ్ చేసుకోవాల్సి వచ్చింది? యాక్చువల్ గా since the inclination is given to VP, so we have assumed that the plane is parallel to VP. like I already mentioned స్టార్టింగ్ లోనే సింగిల్ ఇంక్లినేషన్ ప్రాబ్లమ్స్, అది ఇంక్లైన్ టు HP అయినా ఇంక్లైన్ టు VP అయినా, ఒక్క ఫ్రంట్ వ్యూ ఒక్క టాప్ వ్యూ తో సాల్వ్ చేయలేము. సింగిల్ ఇంక్లినేషన్ ప్రాబ్లమ్స్ లో we need 2 front views and we need 2 top views to solve the problem. ఓకే, సో మనకి ఇప్పుడు టాప్ వ్యూలో మార్క్ చేయాలి కాబట్టి ఇది 1 డాష్ కాబట్టి కింద ఇది ఏమవుతుంది? 1 అవుతుంది. సో పైనుంచి టాప్ వ్యూ చూసినప్పుడు మిగతా పాయింట్స్ ఏమవుతాయి? మధ్యలో రెండు పాయింట్స్ వస్తాయి ఇక్కడ. సో 2 కనిపిస్తుంది కానీ మనకు 2, 8 ఏమవుతాయి? దే బోత్ విల్ బి ఆన్ ద సేమ్ లైన్. 3, 7 విల్ బి ఆన్ ద సేమ్ లైన్. 4, 6 విల్ బి ఆన్ ద సేమ్ లైన్. కానీ మనకి ఏ పాయింట్ కనిపిస్తుంది? 2 కనిపిస్తుంది కానీ 8 కనపడదు. 2 ఆఫ్ 8. 3 కనిపిస్తుంది కానీ 7 కనపడదు. ఓకే, 3 ఆఫ్ 7. 4 కనిపిస్తుంది కానీ 6 కనపడదు. 4 ఆఫ్ 6. అండ్ దిస్ విల్ బి అవర్ 5. ఓకే, సో ఇక్కడ ఓ డాష్ ఉంది కాబట్టి దిస్ విల్ బి అవర్ ఓ. ఓకే, నౌ దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఆఫ్ అవర్ సర్కిల్ when we have assumed that the surface is parallel to VP. Okay, why we have assumed once again the surface is parallel to VP? Since the inclination is given to VP, we are assuming it parallel to VP. అప్పుడు వచ్చిన ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ మనకి ఇది. ఓకేనా? సో ఇప్పుడు now what we are supposed to do here, and once again what is this distance actually? ఈ డిస్టెన్స్ ఎంత? XY రెఫరెన్స్ లైన్ దగ్గర నుంచి this is 20 mm. ఈ డిస్టెన్స్ వచ్చేసి 20. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫిగర్ ని మనం సింపుల్ గా లైక్ 1, 5 ఇట్లా గీసేసినాం అనుకోండి. ఓకేనా? ప్రాబ్లం తప్పవుతుంది. సో 1, 5 అనేది ఈ డిస్టెన్స్ గీసినారనుకోండి, మనం ఏ కండిషన్ సాటిస్ఫై చేయలేమంటే, ప్లేన్ ఇట్లా ఇంక్లైన్డ్ గా ఉన్నప్పుడు ద సెంటర్ ఈస్ 2 cm ఇన్ ఫ్రంట్ ఉంది అని చెప్పారు చూడండి, ఆ కండిషన్ ఇక్కడ వైలేట్ అవుతుంది. ఓకేనా? వై ఇట్ ఈస్ వైలేటెడ్? బికాస్ వెన్ వీఆర్ మేకింగ్ ద ఇంక్లినేషన్ హియర్, ఓకే, దిస్ సెంటర్ విల్ నాట్ హ్యావ్ 20 mm. ఇట్ విల్ బి హ్యావింగ్ మోర్ దాన్ 20 mm. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ 1 నుంచి 5 ఈ పాయింట్స్ అన్ని సెకండ్ ఫిగర్ లో, దిస్ అవర్ సెకండ్ అండ్ యూ ఆల్రెడీ నో దట్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఫిగర్. ఈ సెకండ్ ఫిగర్ లో ఈ మొత్తం 8 పాయింట్లు కూడా ఎంత ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ లో ఉన్నాయి? 20 mm ఇన్ఫ్రంట్ డిస్టెన్స్ లో ఉన్నాయి. మనం 30 degrees ఇంక్లినేషన్ పెట్టినప్పుడు మన యాక్చువల్ ప్లేన్, సో మన సెంటర్ అనేది ఎంత ఇన్ఫ్రంట్ లో ఉండాలా? 2 cm ఇన్ఫ్రంట్ లో ఉండాలా. హౌ వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ సెంటర్ హియర్? సో వీఆర్ షోయింగ్ ద సెంటర్ బై మీన్స్ ఆఫ్ ఓ. ఓకే, ఆ ఓ అనే పాయింట్ ఎగ్జాక్ట్ గా 20 mm దూరంలో ఉంటేనే, ఓకేనా, అది ఇంక్లినేషన్ లో ఉన్నప్పుడు మన సర్కిల్ సెంటర్ అనేది 20 mm ఇన్ఫ్రంట్ ఉన్నట్లు. ఓకేనా? ఇట్లా గీసినాం అనుకోండి, ద సర్కంఫరెన్స్ పాయింట్ 1 అనేది సో 20 mm ఇన్ఫ్రంట్ ఉన్నట్టు ఉంటది, సెంటర్ కాదు. సో కాబట్టి మీరు ఇట్లా గీస్తే తప్పు అవుతుంది. మీరు ఏం చేయాలంటే, సో యు ఆర్ సపోజ్ టు డ్రా దిస్ సేమ్ ఫిగర్, ఓకే, ఇన్ సచ్ ఏ వే దట్, ఓకే, మీరు ఇక్కడ చిన్న ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకొని, ఇక్కడ చిన్న ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి, ఆ హారిజాంటల్ లైన్ మీద ఒక పాయింట్ పెట్టుకొని, ఓకేనా, ఇక్కడ నుండి 30 degrees లో ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. ఆ లైన్ లెంత్ ఎంత ఉండాలా? మనకు లెఫ్ట్ సైడ్ లో 3 నుంచి 5 వరకు ఎంత ఉంటుందో ఆ డిస్టెన్స్ అనమాట. 3 అంటే సెంటర్ నుంచి 5 వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ ని 30 degrees ఇంక్లినేషన్ లో గీసి, అదే డిస్టెన్స్ ని ఇంకొక అర్థాన్ని ఇట్లా పైకి ఎక్స్టెండ్ చేయాలి. పైకి ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు మనకు పాయింట్స్ ఎట్లాగ వస్తాయి? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా దిస్ ఎంటైర్ లైన్ యాజ్ ఎ డార్క్ లైన్. సో ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, సో నౌ this point is 1, and what is this center? This is the center O as well as 3 of 7.
ఓకే, దాని తర్వాత ఇక్కడ వచ్చేసి 4/6, ఇది వచ్చేసి 5, నెక్స్ట్ 1 కి పక్కనే 2/8. ఇవన్నీ పాయింట్స్ ఎట్లా మార్క్ చేయగలిగినాను నేను? ఫిగర్ నెంబర్ 2 ఈక్వల్ టు ఫిగర్ నెంబర్ 3 కాబట్టి ఓకే, సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫిగర్ 2 లో 1 కి 2 కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో, అలాగే 2 కి 3 కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో, 3 కి 4 కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో, సేమ్ అవే డిస్టెన్స్ ని కంపాస్ మీద తీసుకొని ఈ థర్డ్ ఫిగర్ లకు ట్రాన్స్ఫర్ చేయండి. లేకపోతే 1 కి 2 కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో స్కేల్ మీద మెజర్ చేయండి. ఓకేనా, 10 mm 12 సంథింగ్ ఏదో వచ్చింది అనుకోండి, అదే డిస్టెన్స్ ని అక్కడ థర్డ్ ఫిగర్ లో పెడితే యూ కెన్ మార్క్ యువర్ 2, 3, 4 అండ్ ఆల్. ఓకే, రిమైనింగ్ పాయింట్స్ అన్ని అట్లా మార్క్ చేయాలి. So now what we are supposed to do, we are supposed to take all these points in the upward direction. So this is for 1, this is for 2,8, this is for 3,7, the center also, okay, and this is for 4,6, and the last one is for 5. Okay, so even it will draw jesi right side left side nunchi right side ki points ani తీసుకోవాలి. So this is for 3, this is for 2,4, this is for 1,5, okay, and this is for 8,6, and this is for 7. So you know, now you already know that how to get this intersection points. So one vertical ga ee last lo undi ikkada. So this is for 1 and this is for 1. So this becomes your 1, 1 dash. And similarly 2 and 2. So this is your 2, 1 dash. So this is your 3, 1 dash. This is your 4, 1 dash. This is your 5, 1 dash. And this is your 6, 1 dash. This is your 7, 1 dash. And this is your 8, 1 dash. So మీరు 12 పాయింట్స్ చేశారనుకోండి, ఇంకా జాయినింగ్ కి ఇంకో 4 ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు జాయిన్ దోస్ పాయింట్స్ బై మీన్స్ ఆఫ్ స్మూత్ కర్వ్. సో సర్కిల్ ఎప్పుడైనా ఇంక్లినేషన్ లో ఉంది అంటే సో ఇట్ విల్ బి అపియరింగ్ యాజ్ ఎ ఎలిప్స్. సో ఎలిప్స్ మాదిరి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ 1 నుంచి నేను స్లోగా సాధ్యమైనంత నీట్ గా గీసే ట్రై చేస్తున్నాను. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు ఫైనలీ గెట్ హియర్, వీఆర్ ఫైనలీ గోయింగ్ టు గెట్ అన్ ఎలిప్స్. ఓకే, పైన భాగం నీట్ గానే వచ్చింది, కింద నీట్ గా రాలే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ నీట్ ఎలిప్స్ హియర్. సో వాట్ ఈస్ ద ఎలిప్స్ హియర్? ఇట్ ఈస్ ద రెడ్యూస్డ్ షేప్. ఓకే, సో ఇక్కడ ఉన్న ఎలిప్స్ వచ్చేసి దిస్ ఈస్ ద రెడ్యూస్డ్ షేప్, వెరాస్ దానికి లెఫ్ట్ సైడ్ లో ఉన్న మన సర్కిల్ వచ్చేసి ఏంది, దిస్ ఈస్ యాక్చువల్లీ అవర్ ట్రూ షేప్ ఆఫ్ అవర్ ప్లేన్. సో ద ట్రూ షేప్ ఆఫ్ సర్కిల్ కదా. సో సర్కిల్ ఇట్ విల్ బి అపియరింగ్ లైక్ అరౌండ్ 1 circle only. Okay, so this is our figure number 3 and this is our figure number 4. Okay, finally in the last figure number 4, we are going to get the reduced shape of our circle when it is inclined at an angle of 30 degrees. ఆ 30 degrees మార్క్ చేయాలంటే యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ లైన్ ఏ బిట్. ఓకే, ఇక్కడ మీరు నీట్ గా ఒక కర్వ్ గీసి ఆ కర్వ్ కి ఇట్లా యారో మార్క్స్ పెట్టి, లేదా ఆడ చాలా చిన్నగా ఉంది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనుకుంటే దీనికి ఎక్స్టెన్షన్ లైన్ తీసుకోండి. దానికి మన టాప్ వ్యూ కి ఇట్లా ఎక్స్టెన్షన్ లైన్ తీసుకొని, దీన్ని కావాలంటే ఇంకొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకొని, సో ఇక్కడ నీట్ గా దూరంలో బాగా అంటే మన యారోస్ పెట్టగలిగేంత స్పేస్ లో ఆ పెట్టి, సో దెన్ యూ రైట్ యువర్ 30 degrees like this. Okay, so this is the solution for your problem number 13. So we will see problem number 14. Draw a regular hexagon of 40 mm side with its 2 sides vertical. Draw a circle of 40 mm diameter in its center. The figure represents a hexagonal plate with a hole in it and having its surface parallel to VP. Draw its projections when the surface is vertical and inclined at 30 degrees to VP. Assume the thickness of the plate to be equal to that of a line. సో మీరు ఈ 3D రిప్రజెంటేషన్ చూసారనుకోండి, సో మీకు దాదాపుగా అర్థం అవ్వాలి. ఏమని అర్థం అవ్వాలంటే, సో అక్కడ ఒక హెక్సగన్ ఉంది. సో కొంతమంది స్టూడెంట్స్ నాకు తెలిసి ఏ సెక్షన్ వాళ్ళు అయ్యుండొచ్చు. ఓకేనా, అంటే సిఎస్డి ఏ వాళ్ళన్నా వింటారు, లేకపోతే సిఎస్ఎం బి వాళ్ళన్నా వింటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కాబట్టి. 40 mm సైడ్ ఆఫ్ ద హెక్సగన్, సర్కిల్ 40 mm ఉంది కదా సార్, రెండు సేమ్ వస్తాయి కదా అని. సో మీకు 40 mm సైడ్ హెక్సగన్ కి ఈడ మధ్యలో మీరు గీసే 40 mm డయామీటర్ కి సంబంధమే లేదు. సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, ఈ 40 mm సైడ్ ఉన్న హెక్సగన్ అంటే మీరు దాన్ని గీసినప్పుడు మీకు అర్థమవుతుంది, చాలా పెద్దగా వస్తుంది హెక్సగన్.
దాని మధ్యలో నాకు తెలిసి మీరు 40 కాదు 60 mm డయామీటర్ సర్కిల్ కూడా గీయచ్చు. ఓకేనా? there is no link between the 40 mm edge hexagon and the 40 mm circle. So you please try to understand that. Okay, so now what is the position of the hexagon here? The hexagon is having the two sides vertical. So itla pettanante etla unnattu two sides vertical ga unnattu. ఓకేనా? ఇది ఇట్లా పెడితే ఇట్లా పెట్టినాను అనుకోండి, టూ సైడ్స్ వచ్చేసి హారిజాంటల్ గా ఉన్నట్లు. ఓకేనా? సో టూ సైడ్స్ వర్టికల్ గా ఉండి ఇట్లా ఉంది. అండ్ ద ప్లేన్ ఈస్ ఇంక్లైన్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees to VP. ఇది కూడా 30 degrees to VP ఉంది. కానీ ఇక్కడ హెక్సగన్ ఒకటే లేదు. హెక్సగన్ మధ్యలో ఏముంది? నేను ఇక్కడైతే దీంట్లో చూపిలేను, కానీ నేను పట్టుకున్న హెక్సగన్ లో ఇఫ్ యు సీ దట్ 3D representation on the in that this one, okay, presentation, so you can see that there is a hole in the center. So the diameter of the hole is 40 mm. ఓకేనా? సో ఇప్పుడు సరే ఇది హెక్సగన్ కదా. సో ఈ హెక్సగన్ విత్ టూ సైడ్స్ వర్టికల్ గా ఉండి, సో దాని మధ్యలో ఏముంది? హోల్ ఉంది. అంటే మీరు ఈ ప్రాబ్లం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సింగిల్ గా హెక్సగన్ ని సపరేట్ గా డ్రా చేయడము, సింగిల్ గా సర్కిల్ సపరేట్ గా డ్రా చేయడం కాకుండా, లైక్ యు ఆర్ డ్రాయింగ్ టూ ఫిగర్స్ ఇన్ ఏ సింగిల్ ఫిగర్. ఓకే, అంటే హెక్సగన్ ఇంక్లినేషన్ పోయినప్పుడు దాని రెడ్యూస్ షేప్ వస్తుంది దీంట్లో. సో హెక్సగన్ ఇంక్లినేషన్ పోయిందంటే, సో హోల్ కూడా దాంతో పాటు ఇంక్లినేషన్ ఉన్నట్టే కదా, సర్కిల్ షేప్ కూడా. సో ఆ సర్కిల్ రెడ్యూస్ షేప్ కూడా ఇక్కడ మీకు సేమ్ వస్తుంది అనమాట. ఐ మీన్ రెడ్యూస్ షేప్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ ఎలిప్స్. ఓకే, సో ఇండివిజువల్ గా హెక్సగన్ సర్కిల్ గీయకుండా, సో రెండు ఒకటే ఫిగర్ లో గీస్తున్నాం అంతే. సో దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఓకే, ద కండిషన్ ఈస్ ద సర్ఫేస్ ఈస్ వర్టికల్ అండ్ ఇంక్లైన్డ్ 30 degrees to VP. సో VPకి సర్ఫేస్ అంతా వర్టికల్ గా ఉంది విత్ టూ సైడ్స్ వర్టికల్. ఓకే, అండ్ ద ప్లేన్ ఇస్ ఇంక్లైన్డ్ 30 degrees to VP. 30 degrees to VP ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలా? ప్లేన్ ని ప్యారలల్ టు VP పెట్టాలి. ఇట్లా ప్యారలల్ టు VP పెడితే మళ్ళీ ఏ వ్యూలో టూ షేప్ కనిపిస్తుంది, మీకు హెక్సగన్ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఎట్లా? విత్ టూ సైడ్స్ వర్టికల్. ఓకేనా? విత్ టూ సైడ్స్ ఆఫ్ ద హెక్సగన్ వర్టికల్. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఫ్రంట్ వ్యూలో స్టార్ట్ చేసేటప్పుడు, సో ఫస్ట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ? First we are supposed to draw the XY reference line. Okay, and once the XY reference line is done, so meeku general ga you already learned in the construction of polygons how to draw two sides of the hexagon vertical, how to draw two sides of the hexagon horizontal. Anyway, since time is there, so I just want to repeat those things. So two sides of the hexagon horizontal ga రావాలనుకోండి, సో మీరు ఏం చేయాల్సి వస్తుంది? ఫస్ట్ మీరు ఒక సర్కిల్ గీయాల్సి వస్తుంది. ఓకేనా? మీరు హెక్సగన్ టూ సైడ్స్ హారిజాంటల్ గా రావాలన్నా, హెక్సగన్ టూ సైడ్స్ వర్టికల్ గా రావాలన్నా కూడా ఫస్ట్ మీరు ఏం చేయాల్సి వస్తుంది? యు ఆర్ సపోజ్ టు డ్రా ద సర్కిల్. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్? సో సర్కిల్ డయామీటర్ ఎంత ఉంటుంది? మీకు హెక్సగన్ సైడ్ 40 కావాలి కాబట్టి, ఓకేనా, మీరు కంపాస్ మీద 40 తీసుకోవాలా. కంపాస్ మీద 40 తీసుకుంటే అంటే మీరు రేడియస్ 40 తీసుకున్నట్టు కదా. సో మీరు సర్కిల్ డ్రా చేస్తే ఎంత వస్తుంది? 80 mm డయామీటర్ ఉన్న సర్కిల్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు టూ సైడ్స్ ఆఫ్ ద హెక్సగన్ హారిజాంటల్ గా రావాలనుకోండి, మీరు ఏం చేయాలా? సో మనకు సెంటర్ తీసుకొని మనం ఏం చేసి ఉంటాం యాక్చువల్ గా. సో సెంటర్ ఈస్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై O అని చెప్తుంటాను కదా మామూలుగా. సో మీకు టూ సైడ్స్ ఆఫ్ ద హెక్సగన్ హారిజాంటల్ గా కావాలనుకోండి, వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? యు ఆర్ సపోజ్ టు డ్రా ఏ హారిజాంటల్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్. ఓకే, మీకు టూ సైడ్స్ ఆఫ్ ద హెక్సగన్ వర్టికల్ గా ఉన్న హెక్సగన్ కావాలనుకోండి, వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? యు ఆర్ సపోజ్ టు డ్రా ఏ వర్టికల్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్. ఓకే, వర్టికల్ లైన్ పాసింగ్ త్రూ సెంటర్ లేదా హారిజాంటల్ లైన్ పాసింగ్ త్రూ సెంటర్ డ్రా చేసిన తర్వాత, ఈ హారిజాంటల్ లైన్ సర్కిల్ కి ఎక్కడెక్కడ టచ్ అవుతుంది? ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. ఆ పాయింట్స్ దగ్గర నుంచి మీరు ఆ సర్కిల్ డ్రా చేయడానికి ఏదైతే రేడియస్ తీసుకున్నారో, లేదా మీకు కావాల్సిన హెక్సగన్ ఎంతైతే సైడ్ కావాలో సేమ్ అదే డిస్టెన్స్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి, ఓకేనా, ఫ్రమ్ దిస్ పాయింట్ పైన ఒక ఆర్క్, అలాగే కింద ఒక ఆర్క్, సేమ్ అదే రేడియస్ తో రైట్ సైడ్ దగ్గర నుంచి ఉన్న ఈ పాయింట్, సర్కిల్ కి టచ్ అవుతున్న పాయింట్ నుంచి పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. సో ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ని, అంటే ఐ మీన్ టోటల్ 6 పాయింట్స్, ఈ 6 పాయింట్స్ ని జాయిన్ చేసేస్తాం అనుకోండి ఇట్లా. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ హియర్, సిన్స్ వీ హావ్ ఆల్రెడీ డ్రాన్ ద హారిజాంటల్ లైన్, ఓకే, స్టార్టింగ్ హారిజాంటల్ లైన్ తో స్టార్ట్ చేసినాం కాబట్టి, ఫైనలీ వెన్ యూ జాయిన్ ఆల్ దీస్ 6 పాయింట్స్, you are going to get the hexagon with two sides horizontal. ఓకే, మనకు టూ సైడ్స్ వర్టికల్ గా రావాలనుకోండి, మనం ఆల్రెడీ వర్టికల్ లైన్ డ్రా చేసినాం కదా. సో ఆ వర్టికల్ లైన్ దగ్గర సర్కిల్ ఎక్కడెక్కడ టచ్ అవుతుంది? ఈ హారిజాంటల్, ఐ మీన్ ఈ వర్టికల్ లైన్ కి సర్కిల్ ఎక్కడెక్కడ టచ్ అవుతుంది? ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి
మీకు హెక్సగన్ సైడ్ ఎంతైతే కావాలో లేదా మీరు సర్కిల్ డ్రా చేయడానికి ఏదైతే రేడియస్ తీసుకున్నారో అదే దాంతో ఈ పైన పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్, రైట్ సైడ్ ఒక ఆర్క్, అలాగే కింద ఉన్న ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ సర్కిల్ కి టచ్ అవుతున్న పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఒక ఆర్క్, రైట్ సైడ్ ఒక ఆర్క్. సో డ్రా చేసేసి నవ్ ఇఫ్ యూ జాయిన్ ఆల్ దీస్ పాయింట్స్ బై మీన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఓకే, what you are finally going to get here, you are finally going to get so your hexagon with the two sides vertical. So two sides vertical ga unna hexagon vastadi, neat hexagon vastadi. So don't try any other methods of drawing the hexagon other than this circle method. So I already know that drawing the circle, drawing the hexagon by means of circle is the simplest method for drawing the hexagon. Okay, very simple ga vastadi and యాక్యురేట్ గా వచ్చేస్తుంది. సో డోంట్ ట్రై లైక్ యాంగిల్ మెథడ్ పక్కాగా మీరు ఎప్పుడు గీయగలరు అంటే ఈ స్టార్టింగ్ సైడ్ ఉంది చూడండి, హారిజాంటల్ గా ఉంటేనే లెఫ్ట్ సైడ్ కి 60 డిగ్రీస్, రైట్ సైడ్ 60 డిగ్రీస్ అట్లా పెట్టుకోగలరు. ఓకేనా, మీకు స్టార్టింగ్ సైడ్ ఎప్పుడైతే వర్టికల్ గా స్టార్ట్ అయిందో అక్కడ నుంచి 60 డిగ్రీస్ పెడితే ఐ హావ్ సీన్ స్టూడెంట్స్, సో దేర్ ఫస్ట్ ఎడ్జ్ విల్ బి లైక్ దిస్ అండ్ అక్కడ నుంచి 60 డిగ్రీస్ పెట్టి ఇట్లా ఉంటుంది అనమాట. మీలో కొంతమంది గీసింటారు కూడా ఒకవేళ ఇట్లాంటిది. So finally after drawing the hexagon, their hexagon will be looking something like this. ఓకేనా, పక్కాగా అట్లే వచ్చి ఉంటుంది. ఓకేనా, అది కరెక్ట్ అనుకుంటారు, దాని మనం చూస్తేనే ఆడే చెప్పేయచ్చు అది హెక్సగాన్ తప్పు వచ్చింది మొత్తం అంతా అని. ఓకేనా, డోంట్ ట్రై లైక్ యాంగిల్ మెథడ్ ఆర్ ఎనీ అదర్ మెథడ్స్ ఆఫ్ డ్రాయింగ్ ద హెక్సగాన్, జస్ట్ ఫాలో ద సర్కిల్ మెథడ్ ఆఫ్ డ్రాయింగ్ ద హెక్సగాన్. ఓకే, సో ఇప్పుడు మనకు టూ సైడ్స్ ఆఫ్ ద హెక్సగాన్ వర్టికల్ అంటే ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్ లో చూడండి ఫిగర్, సో ఆ ఫిగర్ గీస్తేనే సో నాకు టూ సైడ్స్ ఆఫ్ ద హెక్సాగన్ ఎట్లుంటాయి, వర్టికల్ గా ఉంటాయి. బట్ ఎనీవే ఐ హావ్ టు డ్రా దిస్ ఫిగర్ హియర్. సో లెట్ మీ డూ ద సేమ్ థింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ సో దట్ వి గెట్ ద రెడ్యూస్డ్ షేప్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, లెట్ మీ డ్రా దిస్. సో ఇక్కడ ఒక వర్టికల్ లైన్, అక్కడ నుండి ఇట్లాగా ఇంక్లైన్ లైన్, అక్కడ నుండి, అంటే నేను సర్కిల్ మెథడ్ అని చెప్పి మళ్ళీ సర్కిల్ ఏం గీయట్లేదు బికాస్ ఈ హెక్సాగన్ ని ఎంతో అంత కొంచెం నీట్ గా గీసేది నాకు తెలుసు కాబట్టి. ఓకేనా, సో ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ద సర్కిల్ వన్స్ అగైన్ అండ్ ఆల్, సో టు డ్రా మై హెక్సాగన్. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద సర్కిల్ ఇన్సైడ్ దిస్ వన్. సో ద డయామీటర్ ఆఫ్ దట్ పర్టికులర్ సర్కిల్ is how much? It is 40 mm. Okay, so you may get something like this. Now what we are supposed to do here is we are supposed to give the names for the hexagon as well as the circle also, A dash, B dash, C dash, D dash, E dash and F dash. So these are the 6 points for the hexagon. Similarly ఇక్కడ మళ్ళీ సర్కిల్ వచ్చింది కాబట్టి always so you divide the circle into like 8 or 12 equal parts. So దీనికి 8 చేయండి చాలు. ఓకేనా, so no need to spend much time on this. So ఇది 40 mm diameter కాబట్టి so no need to divide it into 12. Okay, so just divide it into 8 parts. Name the points on the circle as like 1 dash, 2 dash and 3 dash. So 1 dash, 2 dash, 3 dash, 4 dash, 5 dash, 6 dash, 7 dash and 8 dash. ఓకే, సో హెక్సాగన్ టూ సైడ్స్ వర్టికల్ గా ఉంది, మధ్యలో ఏముంది, సర్కిల్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు టాప్ మనం ఏం చేసాము, ఇంక్లినేషన్ VP కాబట్టి ఇచ్చిండేది. సో వాట్ వీ హావ్ డన్, వీ హావ్ మేడ్ ఇట్ ప్యారలల్ టు VP. అందుకని మనకు ఫ్రంట్ వ్యూలో ఇప్పుడు ఏం కనిపిస్తుంది, ట్రూ షేప్ ఆఫ్ దట్ వన్ అవర్ ప్లేన్. సో హెక్సాగన్ గీసినాం, అది కూడా ఎట్లా, విత్ టూ సైడ్స్ వర్టికల్. ఓకేనా, టూ సైడ్స్ వర్టికల్ గా ఉన్న హెక్సాగన్ డ్రా చేసినాం. సో దీని టాప్ వ్యూ నుంచి చూసి ఎట్లా కనిపిస్తుంది, టాప్ వ్యూ నుంచి చూస్తే లైన్ మాదిరి కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్ లో కూడా వాట్ కండిషన్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈస్, సో ఇట్లా ప్యారలల్ టు VP పెట్టుకున్నప్పుడు లేదా ఇట్లా 30 degrees ఇంక్లైన్ టు VP ఉన్నప్పుడు, సో వన్ ఆఫ్ ద కార్నర్ ఇస్ టచింగ్ VP అని కానీ ఆర్ రెస్టింగ్ ఆన్ VP అని కానీ, ఇట్ ఈస్ రెస్టింగ్ విత్ వన్ ఆఫ్ ద ఎడ్జ్ ఆన్ VP అని కానీ ఆ సెంటెన్స్ ఏం చెప్పలేదు కాబట్టి మనం ప్లేన్ ని ప్యారలల్ టు VP పెడతాం కానీ ప్లేన్ అంతా VP మీద పెట్టాల్సిన పని లేదు. ఓకేనా, ప్లేన్ అంతా VP మీద పెట్టాల్సిన పని లేదు అంటే టాప్ వ్యూ లో మనకి ఏదైతే లైన్ మాదిరి వస్తుందో, ఓకేనా, ఆ లైన్ ప్రొజెక్షన్స్ XY మీద కాకోకుండా XY నుంచి మనకి ఇష్టం వచ్చినంత దూరం తీసుకోవచ్చు అని అర్థం. ఓకేనా, సో దిస్ ఇస్ ఫర్ A, B, దిస్ ఇస్ ఫర్ F, D. ఓకే, అండ్ దిస్ ఇస్ ఫర్ E, D. ఓకేనా, సో ఇవన్నీ డ్రా చేసి దీనికి ఒక డార్క్ లైన్ గీసేసాను అనుకోండి. సో దిస్ ఈస్ ద టాప్ వ్యూ ఆఫ్ ద హెక్సాగన్ విచ్ ఈస్ అపియరింగ్ యాజ్ ఎ లైన్. Okay, similarly I have to take the points for this one also. What is this one, circle? So this is for 1, okay,
and this is for 2,8. ఓకే, అవి రెండు ఒకే వర్టికల్ లైన్ మీద వస్తాయి. నేను ఐ మీన్ రఫ్ ఫిగర్స్ కాబట్టి ఇస్తాండి, ఐ మే నాట్ గెట్ ఆన్ ద సేమ్ వర్టికల్ లైన్. సో ఇక్కడ నుంచి ఇదేమవుతుంది, దిస్ యువర్ 6 of 4 అండ్ దిస్ ఇస్ యువర్ 5. ఓకే, సో ఇప్పుడు హెక్సగన్ ఈ టాప్ వ్యూలో ఎట్లయితే నేమ్స్ ఇచ్చినానో, సో సిమిలర్లీ టు ఇంకా ఇయ్యలేదు, సారీ. ఫస్ట్ లెట్ మీ గివ్ ద టాప్ వ్యూ నేమ్స్ ఫర్ ద హెక్సగన్. సో ఈ ఫిగర్ ని నేను టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇట్లా, సో ఈ ఫిగర్ ని టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు నాకు ఏమేమి పాయింట్స్ కనిపిస్తాయి హెక్సగన్ వి. సో ఐ విల్ బి సీయింగ్ AFE, ఏ కనిపిస్తుంది, ఎఫ్ కనిపిస్తుంది, ఈ కనిపిస్తుంది. సో BCD అనేది కింద ఉన్నాయి కాబట్టి పాయింట్స్. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దోస్ పాయింట్స్. సో ఈ టాప్ వ్యూలో రాసేటప్పుడు హెక్సగన్ ఏమని రాస్తాము, సో హియర్ ఇట్ విల్ బి రిటర్న్ యాజ్ A of B. So this is your A of B and center is F of D and this end is E of D. So these are for the hexagon. Similarly 1 నుంచి వర్టికల్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో హెక్సగన్ ఐ మీన్ సర్కిల్లో ఇప్పుడు ఏమేమి కనిపిస్తాయి మనకు, 1, 8, 7, 6, 5 ఆ ఏరియా అంతా కనిపిస్తుంది. సర్కిల్స్ ఎప్పుడైనా చూడండి, ఒక హాఫ్ కనిపించింది అనుకోండి, ఇంకో అదర్ హాఫ్ కనపడదు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఏ హాఫ్ కనిపిస్తుంది, 1 నుంచి 5 వరకు ఉన్న 1, 8, 7, 6, 5 అనే ఆ ఏరియా టాప్ వ్యూలో నుంచి యాక్చువల్గా చూసినప్పుడు సో కనిపించినట్టు అనమాట. సో కాబట్టి ఏం రాస్తాము, 8 of 2 అని రాస్తాము. నెక్స్ట్ సెంటర్ ఈస్ ఇది O, ఇక్కడ సెంటర్ వచ్చేసి O', ఇడేం రాయాలా 7 of 3, ఇక్కడ వచ్చేసి 6 of 4, నేను అంత చిన్నగా రాయలేకపోతాను. ఓకే, అండ్ దిస్ ఈస్ అవర్ 5. Okay, so regarding circle also we have got the points in the top view, and regarding hexagon also we have got the points in the top view. Okay, now what should be my next thing, like for all the problems. So this is the true shape is my first figure, this is my second figure, and we already know that figure number 2 is equal to figure number 3. Okay, so what all the dimensions that we have on this line. Okay, ఈ లైన్ మీద ఏ పాయింట్స్ ఎంతెంత దూరంలో ఉన్నాయో అదే దానిలోని ఎంత ఇంక్లినేషన్ లో గీయాల్సి వస్తుంది మనము. we are supposed to draw with 30 degrees inclination. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న సేమ్ అదే లైన్ ని 30 degrees inclination లో డ్రా చేసేసిన అనుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే ఇది సేమ్ హైట్ లో ఉండాలన్నమాట. ఈ లైన్ ఇది రెండు సేమ్ హైట్ లో ఉండాలి. సో యూ ట్రై టు సీ దట్ వన్. ఓకే, సో అది డ్రా చేసుకున్న తర్వాత నౌ సో ఈ పాయింట్ ఏమవుతుంది, సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పాయింట్స్ ఆఫ్ hexagon. This is my A of B and the center is F of D and this end is E of D. So I have given the names of the hexagon. Okay, now I am going to give the names of the circle. సో ఈ ఏ నుంచి ఇక్కడ ఏ దగ్గర నుండి 1 కి ఎంత దూరం ఉందో అది మెజర్ అన్నా చేయండి, కంపాస్ మీద అన్నా తీసుకోండి, దాన్ని ఇక్కడ పెడితే సో యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ 1. అట్లాగే 1 నుంచి 8 of 2 కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ మెజర్ చేసి కానీ లేదా కంపాస్ మీద కానీ తీసుకుంటే సో దిస్ ఈస్ యువర్ 8 of 2. ఓకే, అండ్ ఈ F of D ఎక్కడ ఉంటుందో అక్కడే ఏం పాయింట్స్ ఉన్నాయి, సారీ 7 of 3, అది 3 of 7 కాదు, 7 of 3. ఓకే, ఈ 7 of 3 నుంచి 6 of 4 కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ అక్కడ మెజర్ చేసి ఇక్కడ పెడితే యూ క్యాన్ మార్క్ యువర్ 6 of 4. ఆ 6 of 4 నుంచి 5 కి ఎంత డిస్టెన్స్ ఉందో అక్కడ మార్క్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ 5. సో నౌ ఫస్ట్ లెట్ us కంప్లీట్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద హెక్సగన్. So this is for A comma B. So this is for A comma B and the center is for F comma D and this one is center last E comma D and last one kada. So కిందది ఎట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఒక పాయింట్ తప్పు రాస్తున్నాను. వాట్ ఈస్ దిస్ వన్ యాక్చువల్లీ, ఇది F of D కాదు, ఇది F of C. ఓకేనా, దిస్ యువర్ F of C. ఇక్కడ కూడా so this is your F of C and that is your F of D, sorry E of D. Okay, and similarly for to get the reduced shape of the hexagon, so we have to take all these points in the right side direction. So this is for F and this is for A comma E. So this is for B comma D and this is for C. So now I want to join all these points. I want to see the intersection points. So A is vertically here, ఇక్కడ నుంచి A vertical గా, ఇక్కడ నుంచి A horizontal గా. So this should be my A1 dash. So this should be my B1 dash. This should be my C1 dash
this should be my D1 dash, this should be my E1 dash, and this should be my F1 dash. So ఇప్పుడు ఇవన్నీ డార్క్ గా జాయిన్ చేసేస్తాను అనుకోండి, what I am going to get here, I should get the reduced shape of the hexagon when it is inclined at an angle of 30 degrees to the VP. Okay, సో ట్రూ షేప్ కంటే పెద్దగా వచ్చినట్టు గీసినాను యాక్చువల్ గా, బట్ ఇంకా చిన్నగా వస్తుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఫస్ట్ ఫిగర్ లో హెక్సాగన్ ఉందో దానికంటే ఇట్లా ఆల్మోస్ట్ అనగొట్టినట్టు చిన్న షేప్ వస్తుంది. ఓకేనా, అండ్ హౌ టు గెట్ ద రెడ్యూస్ షేప్ ఆఫ్ ద సర్కిల్ హియర్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ టాప్ వ్యూ లో పాయింట్స్ అన్ని మార్క్ చేసుకున్నాం కదా, సో 1 ఇవన్నీ. సో దిస్ ఈస్ ఫర్ 1, దిస్ ఈస్ ఫర్ 2,8 and 3,7 is in the center, and this is for 6,4 and this is for 5. So similarly we have to take the circle points from the left side. So this is for 7 and this is for 8,6, this is for 1,5 and this is for 2,4 and this is for 3. సో ఇవన్నీ ఇట్లా డ్రా చేసిన తర్వాత వన్స్ అగైన్ యూ హావ్ టు సీ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్, 1 వర్టికల్ గా 1 హారిజాంటల్ గా. దిస్ ఈస్ యువర్ 1,1 డాష్ అండ్ దిస్ షుడ్ బి యువర్ 2,1 డాష్, ఇది వచ్చేసి 3,1 డాష్, ఈడ 4,1 డాష్, సారీ ఇక్కడ పైన. ఈ పాయింట్స్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ డ్రా చేయడము of course it is easy only, but you have to be very careful while marking those points. These are 4,1 dash. 1 minute అది కాదు, చూడండి నేనే తప్పు చేస్తాను యాక్చువల్లీ. సో దిస్ ఈస్ అవర్ 4,1 dash and this is our 5,1 dash, 6. So this is our 6,1 dash and this is our 7,1 dash and 8 and 8. So this is our 8,1 dash. So now if you join all these points by means of a smooth curve, what you should get here is you should get a neat ellipse. Okay, ఇక్కడ నీట్ ఎలిప్స్ వస్తుంది. గీసిన దాని మీద నేను గీసినట్టు గీయద్దాన్ని, నేను మీకు కనపడాలని చెప్పి కొంచెం గీస్తాను అట్లా. ఓకేనా, సో హియర్ లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, సర్కిల్ ప్రాబ్లమ్ సపరేట్ గా, హెక్సాగన్ ప్రాబ్లమ్ సపరేట్ గా కాకుండా దే బోత్ ఆర్ ఇన్ ద same figure. So a hexagon is there with the two sides vertical. So in the hexagon we have a circular hole. Okay, so this is the solution for your problem number 14. And so to show the inclination, so you can take this line like this, and if you want you can extend this line also a little bit. So to draw your arrows, so angle ki arrows పెట్టడం చాలా మంది మర్చిపోతున్నారు షీట్ లో. సో చెప్పిన తర్వాత కూడా మర్చిపోయారంటే it is not acceptable. Okay, సో మీరు ఒక పర్టికులర్ ప్లేస్ లో యు ఆర్ ఫర్గెటింగ్ దట్ వన్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ అంటే, సో యూ హ్యావ్ టు లైక్ లుక్ ఇన్ టు దట్. ఓకే, ఆడ ఖచ్చితంగా మిస్టేక్ చేస్తున్నారు అని చెప్తున్నాం కాబట్టి ఆల్రెడీ, సో దాని మీద కొంచెం ఆ పర్టికులర్ ప్లేస్ లో లేదా ఏరియాలో, సో యూ హ్యావ్ టు షో లైక్ ఇంకా ఎక్కువ చూడాలి అక్కడ. ఓకేనా, సో దీస్ అవర్ ఫస్ట్ ఫిగర్, లెఫ్ట్ సైడ్ లో ఫ్రంట్ వ్యూ లో ట్రూ షేప్ ఫస్ట్ ఫిగర్. సో దాన్ని టాప్ వ్యూ లో లైన్ మాదిరి కనిపిస్తుంది సెకండ్. ఆ లైన్ మాదిరి కనిపిస్తున్న ప్లేన్ ని ఇంక్లినేషన్ ఎంత అయితే ఇచ్చినారు ప్రాబ్లం లో అంత ఇంక్లినేషన్ లో గీసి సేమ్ అవే పాయింట్స్ ని ఇక్కడ మార్క్ చేసుకుంటే అది థర్డ్. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అవన్నీ వర్టికల్ గా పైకి, ట్రూ షేప్ నుంచి అన్ని హారిజాంటల్ గా రైట్ సైడ్ కి గీస్తే we are going to get the intersection points of the hexagon, we are going to get the intersection points of the circle. So we are finally going to get the reduced shape of the hexagon as well as the reduced shape of the circle, which is nothing but an ellipse in the front view. That is our fourth figure.